నా పేరు రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ వర్జీనియా. సో ఈరోజు చూసుకుంటే కనుక ఇక్కడ GWTCS కన్వెన్షన్ సెకండ్ డే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు గెస్టులు కూడా విపరీతంగా రావడం జరిగింది. మనకి ముఖ్య అతిథిగా కాలిఫోర్నియా నుంచి తానా మాజీ ప్రెసిడెంట్ అలాగే స్పెషల్ రిప్రజెంటేటివ్గా చేసిన జయరాం కోమటి గారు రావడం జరిగింది. జయరాం గారు, మీరు ఎలా జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఈరోజు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ ఒక 50th యానివర్సరీకి మమ్మల్ని కూడా గెస్టులుగా పిలవటం, దాంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రాండ్గా కూడా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. కృష్ణ గారు ప్రెసిడెంట్గా అండ్ వాళ్ళ కార్యవర్గం అంతా కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. ఈవెన్ తానా లాంటి మేజర్ ఆర్గనైజేషన్ కూడా ఇంకా 50 years అవ్వలేదు. అంతకంటే ముందు నుంచే ఈ దేశంలో 3-4 ఆర్గనైజేషన్సే ఉన్నాయి. అది స్వర్ణోత్సవం చేసుకుంటాం అనేది ఒక ఆర్గనైజేషన్కి ఇది ఒక మైల్ స్టోను. దాంట్లో డెఫినెట్గా మేము పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మాకు కూడా అనుబంధ సంస్థ. ఇది తానాలో కూడా ఈ GWTS అనేది అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి వీఆర్ హ్యాపీ దట్ దే ఆర్ సెలబ్రేటింగ్ ద 50th యానివర్సరీ. అట్లే మీరు చెప్పినట్టుగా ఏ సంస్థ అయినా కానీ ఇక్కడ ఏదంటే 50 years అంటే కనుక అది నిలబడటమే చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది ఇంతమంది ఇప్పుడు కృష్ణ ఆధ్వర్యంలో 50th యానివర్సరీ జరుగుతూ ఉంటాయి. అసలు చాలామంది ఏంటంటే కనుక 50 years ఒక ఆర్గనైజేషన్ ఉందా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. దాని గురించి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో మన తెలుగు కమ్యూనిటీ అనేదే దాని లైఫే 65 years. 1958లో మొట్టమొదట 62లో కొంచెం రావటం మొదలుపెట్టారు. మన కమ్యూనిటీ గ్రో అయింది కూడా 2000 నుంచి 95 నుంచే గ్రో అయింది. ఐ కేమ్ ఇన్ 1980. మేము వచ్చినప్పుడు కూడా ఈచ్ ఏరియాలో ఒక్కొక్క కమ్యూనిటీలో 100 families అలా ఉండేది. అలా లీప్స్ అండ్ బౌండ్స్గా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1 million తెలుగుస్ ఈ దేశంలో ఉన్నారంటే కమ్యూనిటీ కూడా గ్రో అవుతూ ఉంది. అలానే ఈ వచ్చిన యంగ్స్టర్స్ కూడా ఆ ఆర్గనైజేషను దాని వాల్యూస్ని కాపాడుకుంటూ కంటిన్యూ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో కూడా ఇది 50 కాదు 100 years సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ ఆర్గనైజేషన్స్ ఉండాలనేది మనం చూసుకుంటే కనుక ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సగం మంది జనాలు పుట్టుండ్రు. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రోజు కానీ వచ్చిన పిల్లలు అని మీరు చూస్తుండే ఆ యూత్లో సగం మంది కూడా పుట్టినట్టు కూడా ఉంటారు వాళ్ళు. సో ఇంకోటి అడుగుదాం సార్, మీరు యాక్చువల్లీ అంత ముందర మీరు గవర్నమెంట్ పొజిషన్ తీసుకున్నారు టీడీపీ హయాంలో. ఏపీ స్టేట్కి స్పెషల్ రిప్రజెంటేటివ్గా తీసుకుని కైండ్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంకు. ఇప్పుడు మళ్ళీ మనకు అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా వీఆర్ ఆల్ హ్యాపీ. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. ఒక దౌర్భాగ్య పాలన అంతమైపోయి మరలా ప్రజా పరిపాలన వచ్చింది. అంతకుముందు పరిపాలనలో కూడా మనం ఇక్కడ ఎన్ఆర్ఐస్గా తెలుగు వాళ్ళం చాలామంది ఉన్నాం కాబట్టి మనం రాష్ట్రానికి ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు మనందరిని గుర్తించి కొంత ఒక ఇంపార్టెంట్ రోల్స్ ఇవ్వటం, దాని ద్వారా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇక్కడున్న ప్రతి తెలుగువాడికి కూడా కలిగే విధంగా ఓ పొజిషన్ క్రియేట్ చేశారు. డెఫినెట్గా ఇప్పుడు మరలా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనం ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ని హౌ బెస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేసుకోవడం కోసం తప్పకుండా మనకు కూడా ఏదో సముచిత స్థానం కల్పిస్తారని ఆశ. కల్పిస్తే తప్పకుండా మనందరం కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనడానికి అవకాశం దొరికిన వాళ్ళు. అట్లాగే మీరు చూసిన లాస్ట్ 5 ఏళ్ళ బట్టి గవర్నమెంట్లో లేనప్పుడు 5 ఏళ్ళు మీ హయాంలో నేషనల్ వైడ్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఓకే, దానికైనా అంటే ఆ రికగ్నిషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. జనరల్గా మనందరం కూడా ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ప్రో చంద్రబాబు నాయుడు. పార్టీలకు అతీతంగా కూడా వ్యక్తిగా ఆయనకు ఒక వాల్యూ, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన డెవలప్మెంట్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఆయన అభిమానులు ఎక్కువ ఉన్నాం ఇక్కడ. దాంతో ఏంటంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆటోమేటిక్గా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 yearsలో ఎందుకు చేశారు అంటే రోజు రోజుకి ఏ రోజన్నా మారతాడేమో. అతను 151 seats ఉన్నా కూడా రోజు రోజుకి అసలు హీ స్టార్ట్స్ విత్ డిస్ట్రక్షన్తో మొదలెట్టి ప్రతిరోజు అదే పని చేస్తూ ఉండి మనం ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాం కదా ప్రతిరోజు. దాంతో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక రకమైన కసి పెరిగింది. నేనే కాదు, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్గనైజర్. చెప్పింది కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఓటింగ్ ఇంక్రీజ్ అమెరికా నుంచి కూడా
ఎట్లాంటి ఆయనకు పట్టుదల బట్టి మరి వెళ్ళేసి మరి వెళ్ళాం కదా, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే కొన్ని మీ వేల కృషి మంది. కూడా చాలా ఉంది. మేము కంప్లీట్గా వెళ్ళిపోయి అక్కడ ఇన్వాల్వ్ అయ్యాం. అలా కాకుండా పర్టిక్యులర్ ఇక్కడ అమెరికా నుంచి కూడా చాలా మంది పర్టికులర్గా ఓటు వేయటం కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎలక్షన్, ఒక దౌర్భాగ్యాన్ని పంపించాలి అంటే మనందరం కలిసి పనిచేస్తే తప్ప అది సాధ్యం కాదు అని పీపుల్ రియలైజ్ అయ్యారు. కాబట్టి అది సాధించగలిగాం, విచ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. స్టేట్ అనే నేను అనేది ఎందుకంటే మీ ప్రయత్నం చాలా ఉంది ఇక్కడ జనాన్ని మోటివేట్ చేయడానికి కానీ. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంటల్. మనం ఒక్కడమే కాదు, మన అందరిలో కూడా అది ఉంది. కాబట్టి డెఫినెట్గా సంబడి నీడ్స్ టు టేక్ ఎ లీడ్. పార్టీ మనకు ఆ అవకాశం ఇచ్చింది కాబట్టి మనం కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేసి సెల్ఫ్లెస్గా మనం చేయగలిగాం. దాని రిజల్ట్స్ మనకి వచ్చింది. వీఆర్ ఆల్ హ్యాపీ, వీఆర్ ఆల్ ప్రౌడ్. ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇంకో పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం సార్. జయరామ్ గారు చెప్పినట్టుగా డెఫినెట్గా వారి పాత్ర కూడా ఏంటంటే ఈ ఎలక్షన్స్లో మనకి ఎన్ఆర్ఎస్ కూడా పట్టుదల పట్టేసి మరి వెళ్ళి ఓటింగ్కి అక్కడ వారి పాత్ర కూడా చాలా ఉంది. అది నేనే విట్నెస్. నేషన్ వైడ్గా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారు గవర్నమెంట్లో లేనప్పుడు. అక్కడ జనాల్లో కూడా మోటివేషన్ తెప్పించడం చాలా ప్రయత్నించారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC.